రైల్వే కోడూరులో పండుగల ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 5 సంవత్సరాల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పరిపాలకులు కంచుకోటలను బద్దలు కొట్టిన రూపానందరెడ్డి, భత్యాల తాతంశెట్టి, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరైన స్థానిక ప్రజలు. నిన్న రాష్ట్రమంతటా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఎక్కడ చూసినా చెప్పుకుంటున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు ఈ పండుగ లాంటి కార్యక్రమానికి రైల్వే కోడూరు మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన అరుంధతి వాడలోని అర్హులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను తమ చేతుల మీదుగా అందించాలని కోరుకొని ఆహ్వానించిన బసిరెడ్డి నాగేశ్వరరెడ్డి, ఓబిలి నరసయ్య, నగగిరిపాటి కళ్యాణ్ కుమార్, మినుకు శేఖరుల ప్రత్యేక ఆహ్వానం మేరకు దాదాపు గత 20 సంవత్సరాల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పరిపాలన కంచుకోటలను బద్దలు కొట్టి జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్న ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత రూపానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయలు, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రలు హాజరయ్యారు. గ్రామ పెద్దలంతా కలిసి అరుంధతివాడ ప్రభుత్వ స్కూల్ నందు పెన్షన్ల కార్యక్రమం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసిన కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్తులను ఒకచోటకు చేర్చి పెన్షన్లు అందించడం సమంజసం కాదని, వారి వారి ఇండ్ల వద్దకే వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించాలని తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు ఈ క్లాస్ చూసేది ఎవరు? మీరేనా? ఒక 2 అబ్బాయిని పిలిచండి. ఏం పేరు మీ పేరు? సరే, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారి తరఫున మీకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇన్ఛార్జ్ శ్రీకాంతనా? ఆధార్ కార్డు నిన్న కొడతా చేయి. నెక్స్ట్ మంత్ నుంచి మీకు 4,000. నువ్వు అడుగు మూడిల్లో అందరూ బాగా చేస్తున్నారు. చెప్పాలి కదా, నేను చెప్తా.